నమస్కారం. నారదీయం కదంబ కార్యక్రమానికి స్వాగతం. మనం ముందే ప్రస్తావించుకున్నట్టు ఈ కదంబంలో ఒక్కొక్క వారం లేకపోతే కొన్ని వారాల తర్వాత ఒక్కొక్క కొత్త అంశాన్ని జోడించుకుంటూ వెళుతున్నాం. అందులో భాగంగానే భారతీయత, భారతీయ ఆధ్యాత్మిక జీవన విధాల గురించి ఈ విధానాన్ని అన్ని చోట్ల పరివ్యాప్తం చేస్తూ ఇందులో ఉన్న అంతరార్థాన్ని, గూఢార్థాన్ని, నిగూఢార్థాన్ని, ఇందులో ఉన్న శాస్త్రీయతను, ఇందులో ఉన్న సైన్స్ను, ఇందులో ఉన్న సమాజానికి పనికొచ్చే మంచిని సుస్పష్టంగా, విస్పష్టంగా వివిధ భాషల్లో, అంటే మన భాషతో పాటు పాశ్చాత్య భాషల్లో అన్నింటిలోనూ కూడా వారు వాటిని వివరిస్తూ ప్రపంచవ్యాప్తంగా భారతీయ ధర్మానికి ఒక గొప్ప గుర్తింపు తీసుకొస్తున్న ఆధునిక గురూజీ శ్రీ కరుణామయ బాబా గారు మనకి రాజమహేంద్రవరం ప్రేక్షకులకు సుపరిచితులు. ఇందులో భాగంగా ఇప్పుడు మనం ఆధ్యాత్మికం అంతరార్థం అనే ఒక కొత్త శీర్షికతోటి మనం వారం వారం ఈ ప్రసారాలు ప్రారంభించుకుంటున్నాం. ఈ వారంతో మొదలు పెట్టుకుందాం. గురూజీ నమస్కారం. ఈ నారదీయం అనే ఒక కదంబ కార్యక్రమాన్ని మేము సిసిసి ద్వారా ప్రేక్షకులకు అందిస్తున్నామండి. ఇందులో భాగంగా ఈ ఆధ్యాత్మికత వెనుక, భారతీయ జీవన విధానం వెనుక ఉన్న నేపథ్యం, అందులో ఉన్న మెలకువలు, అందులో ఉన్న శాస్త్రీయత, అందులో ఉన్న గొప్పదనం, విశిష్టత, వీటన్నింటినీ మీ ద్వారా వారంకి ఒక్కొక్క అంశాన్ని తప్పున అందించాలన్న కోరికతోటి మిమ్మల్ని ఆహ్వానించున్నాం. మా ఆహ్వానాన్ని దయచేసి స్వీకరించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ప్రణామాలు. అసలు భారతీయ ఈ పూజా విధానంలో, అర్చనా విధానంలో నమ్మక చమకాలు అన్నవి చాలా విశిష్టతను సంతరించుకుని ఉన్నాయి. వాటి వెనక ఉన్న అంతరార్థం ఏమిటి? వాటి వెనక ఉన్న మర్మం ఏమిటి? ఏ స్తోత్రమైనా సరే అన్నిటినీ సృష్టించి, నడిపించి, లయం చేసేటువంటి ఆ భగవత్ శక్తిని, దానిలో ఉన్న విశిష్టతని వర్ణించేటదే స్తోత్రం. అందులో నమకం, చమకం రెండు భాగాల్లో, నమకంలో కాలాన్ని నియంత్రించేటటువంటి ఆ శివుడు యొక్క గొప్పదనాన్ని, తద్వారా సర్వవ్యాప్తమైనటువంటి ఆ భగవత్ శక్తిని అర్థం చేసుకోవడానికి మనకు వచ్చే పరమార్థం చాలా ఉంది. చెప్పాలంటే తామ్రాయ చారుణాయ చ అని ఒక పదం ఉంది. అంటే రాగికి ఎర్ర రంగు ఇచ్చేవాడు నువ్వు. ఎంత రకాగా చెప్తారు. రాగి ఆ వెటలు ఆ ఎర్ర రంగులో ఉందంటే నువ్వే కారణం. సూర్యుడికి కాంతి ఇచ్చేది నువ్వు, చంద్రుడికి చలదనాన్ని ఇచ్చేది నువ్వు. ఇలాగ చెప్పుకుంటూ ఒకచోట జీవన విధానానికి పనికొచ్చే సూత్రాన్ని చెప్తారు. సాధారణంగా ఇప్పుడు ఎవరైనా ఒకడు మోసగించాడు అనుకోండి, జీవితాంతం బెంగపెట్టుకుని ఆ జరిగిన మోసాల గురించి ఆలోచించి మంచం ఎక్కేస్తూ ఉంటారు. ఇంకా ఆ మనిషిని ద్వేషిస్తూ సంఘానికి దూరం అవుతూ ఉంటారు చాలామంది. అందులో మధ్యలో వంచతే పరివంచతే స్థాయూనాం పతయే నమో నమో తస్కరాణాం పతయే నమో నమో. అంటే మోసగించినవాడు, మోసగింపబడినవాడు శివుడే. అది తప్పితే ఇంకోటి లేదు. భగవద్గీతలో కూడా అదే, నువ్వు లేవు నేనే చేస్తున్నాను, అదే అన్ని చోట్ల చెప్తున్నారు. తస్కరాణాం పతయే నమో నమో. అక్కడ కూడా అందుకే ఆధ్యాత్మికత అన్నది అర్థం చేసుకోగానే పాటించడం చాలా కష్టం. పాటిస్తే యోగులైపోతాం. ఇలా కూర్చుని మాట్లాడడం యోగులైపోతాం. అంచేత తస్కరాణాం పతయే నమో అని వర్ణించినప్పుడు మామూలుగా శివుడు అంటే మా మిగతా స్తోత్రాల్లో కైలాసంలో ఉన్నాడు, శిరస్సు మీద గంగ ఉంది, పులి చర్మం కట్టుకుంటా అంతే. కానీ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, వీటిలో ఉన్నటువంటి ప్రాణశక్తిని జీవుడికి తెలియకుండా దొంగలిస్తున్నావు. 2 దొంగలు ఉన్నారు మనకి ఆధ్యాత్మికలో. మనస్సును దొంగలించే కృష్ణుడు, ప్రాణాన్ని దొంగలించే శివుడు. పరమ దొంగలు, గజ దొంగలు వీళ్ళు. అంచేత ప్రాణాన్ని దొంగలించి చుట్టూర ఏకాదశ రుద్రుల్ని అందుకొచ్చింది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు.
వీటిలో ఉన్న ప్రాణశక్తిని దొంగలించి చుట్టూరు ఉన్నవాడిని ఏడిపిస్తున్నావు చూడు రోదసీతి రుద్ర అని. ఆ ఏడిపించేవాడు రుద్రుడు. అంటే ఇందులో అంతరార్థం ఏమిటి? నా యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తికి ఆధారం నువ్వు అని చెప్తున్నా. ఇకపోతే రుద్రం నమకం చమకం సౌండ్ వేవ్స్లో ఫారినర్స్ అందరూ కూడా బోస్టన్లో 15 ఏళ్ళు ఉన్నాం. అక్కడ వాళ్ళందరూ చేసి రీసెర్చ్ మనకు తెలియకుండా వాళ్ళు చేసేది ఏంటంటే ఈ సౌండ్ వేవ్స్ మీద చేస్తున్నారు. ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః, ఇలా వెళ్తుంది. ఇది ఒక ప్యాటర్న్ ఆఫ్ సౌండ్ వేవ్. ఇది బాగా హైపర్ ఎనర్జీతో ఉన్న వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయడానికి ఉపయోగించే తంద్రి అయి నమః అని రుద్రుడికి ఇంకో పేరు. అంటే నెర్వ్స్ని కంట్రోల్ చేసేవాడు. అందుకే మా దగ్గరికి చాలామంది ఈ పిల్లలు లేరని వస్తూ ఉంటారు. ఆ పిల్లలు లేని వాళ్ళకి చాలా కారణాలు ఉంటాయి. అందులో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండి ఏదైనా వస్తే రుద్రనమకం చమకం తప్పితే ఇంకోటి లేదు. ఆ స్పెర్మ్ కౌంట్ని కంట్రోల్ చేసేది కూడా ఈ సూక్తమేని. అంటే తంద్రి అయిన అన్నప్పుడు హైపర్లో ఉన్నప్పుడు నమ్మకం పనిచేస్తుంది. అదే చమకం తీసుకోండి. శంచమే మగశ్చమే ప్రియంచమే నుకామచ్చమే కామచ్చమే సౌమనసత్యమే భద్రంచమే దిరయచ్చమే వత్యచ్చమే. ఆ చెమే 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 అంటే ఒక రిథమిక్ ప్యాటర్న్లో డిప్రెషన్లో ఉన్నవాడిని పైగా, అంటే ఒకటేమో హైపర్ని తగ్గిస్తుంది, ఒకటేమో డిప్రెషన్లో ఉన్నవాడిని పైకి లేవు. కృంగబాటుని తగ్గించి మనిషిని వృద్ధి చేస్తుంది. నెర్వ్స్ మీద. అందుకే రుద్రాక్ష వేసుకుంటే బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ చూడండి. శివుడికి సంబంధించిన ప్రతీదీ కూడా నెర్వ్కే సంబంధించింది. విభూది పెట్టుకుంటే మనశ్శాంతి వస్తుంది. విభూది మళ్ళీ శివుడికి భస్మం. రుద్రాక్ష వేసుకుంటూ ఉంటే బీపీ తగ్గిపోతుంది అంటారు. అది మళ్ళీ నెర్వ్స్కి సంబంధించింది. అలాగా మన నరములకు సంబంధించినటువంటి వ్యాధుల్ని తగ్గించే ఆ సౌండ్ వేవ్స్ కూడా అలాగే. కోరికలు చాలా ఉంటాయి. చమకం అంతా కోరికల పొట్టండి. జ్యేష్ఠంచమ ఆధిపత్యంచమే మన్యుచ్చమే భామచ్చమేం భచ్చమే జయమాచ. భామచ్చమే పెళ్ళి కాని వాళ్ళకి పిల్లనివ్వమని కోరుకుంటున్నాడు. నిద్ర పట్టని వాడికి శయనంచమే శూషాచమే నిద్ర పట్టడం లేదు. కానీ ఇంతటితోటి ప్రాపంచికంలో ఆగలేదండి. అందరూ అనుకుంటారు మీరు ప్రాపంచికం అంటే గుర్తొచ్చింది గురువుగారు. 125 ఏళ్ల క్రితం గురజాడ అప్పారావు గారు గిరీశం వెంకటేశం గురు శిష్యుల చేత ఇదే చెగోడి చమే జామకాయ చమే అనిపించాడు నవ్వుతూ. చూడండి అందులో కూడా చమే అని ఇప్పుడు మీరు చెప్తుంటే చెమే అంటే అర్థించడం అని చెప్పారు కదా. అర్థించడాన్ని ఆ విధంగా ఆయన అలాగా సరదాగా అది అంత జోకులా చెప్పినానండి. భారభారతం అందులో ఉంది. నువ్వు చేగోడి దగ్గర నుండి మోక్షం వరకు ఇచ్చేది నువ్వేనాయనా. నేను చేగోడిని తక్కువగా చేస్తున్నా, మోక్షం నువ్వు మోక్షం ఒకటే ఇచ్చేవాడు, చేగోడి రోడ్డు మీద అమ్ముకునేవాడు ఇచ్చేవాడు కాదు. నాకు వచ్చే ప్రతీదీ, నాకు వచ్చే మతిమరుపు నువ్వు ఇస్తున్నావు. లేకపోతే చచ్చిపోయిన వాళ్ళని గుర్తుంచుకుని నేను బతుకు బస్టాండ్. అందుకనే మన వాళ్ళు శివార్పణం కృష్ణార్పణం అంటూ ఉంటారు. అంచేత ఇదొక్కటే కాకుండా ఇద్మశ్చమే బర్హిశ్చమే, నేను యజ్ఞం చేసుకోవడానికి సమిధలియ్యి, బర్హిసి దర్భలియ్యి. ఇటువంటి గొప్ప కోరికలు అంటే ప్రాపంచికంతో పాటు ఆధ్యాత్మికాన్ని ఎలా బ్లెండ్ చేయాలి అని నేర్పేది కూడా. ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఉత్తమోత్తమైనటువంటి స్తోత్రంతో శివుణ్ణి అర్చిస్తే అటు ఆధ్యాత్మికము ఇటు ప్రాపంచికము రెండిట్లోనూ పురోగతి పొందుతుంది. సో ఈ నమ్మక చమకాల వెనక ఇంతటి అంతరార్థం ఉంది. ప్రాపంచికం ఆధ్యాత్మికం రెండూ మిళితమని. నమస్కారం గురువుగారు. నమస్కారం. నారదీయం కార్యక్రమంలో మనసారామ వంశానికి స్వాగతం. చక్కగా మొన్న 25వ తారీఖు పర్వదినాన్న అటు క్రైస్తవ సోదరులందరూ కూడా క్రిస్మస్ జరుపుకున్నారు. ఇటు హిందూ బంధువులందరూ కూడా 3 చక్కటి
ఆ, కార్యక్రమాలు ఒకే రోజు జరుపుకునేటటువంటి అవకాశం జరిగింది. గీతా జయంతి, వైకుంఠ లేక ముక్కోటి ఏకాదశి, అలాగే తులసి పూజ. ఈ 3 కార్యక్రమాలు హిందువులు జరుపుకున్నారు. అంతా కూడా చాలా ఆనందంగా ఈ కరోనా కాలం ముగింపుగా భావిస్తూ ఆనందంగా జరుపుకున్నారు. సంతోషం. గీతా జయంతి వచ్చింది అంటే స్కూళ్ళు ఇప్పుడు తెరిచిలేవు, కానీ స్కూళ్ళు తెరిచిండే రోజుల్లో అయితే కంపల్సరీగా భగవద్గీత మీద పోటీలు పెడతారు. భగవద్గీతలో ఉండేటటువంటి శ్లోకాలు ఎవరు ఎంతమంది అయితే బాగా చెప్తారో వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది వరలో అంటే నేను బయటకు వస్తున్నప్పుడు, ఈ స్కూల్ బాగా తెరుస్తున్నప్పుడు ఆ రోజుల్లో మరి అప్పుడప్పుడు బహుమతి ప్రదానం చేయడానికి నన్ను పిలుస్తూ ఉండేవారు కూడా. ఈ సమయంలో నాకు ఒక విషయం ప్రస్తావించాలని అనిపించింది. ఒక ఆయనకి కొంచెం నలతగా ఉంటుంటే ఆయన శ్రేయోభిలాషి అయినటువంటి ఒక ప్రకృతి వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. ఆ ప్రకృతి వైద్యం చేసే ఆయన ఏం మందులు ఇవ్వడు, ఏదో ఆహార నియమాలు, జీవన శైలికి సంబంధించినవి చెప్తాడు తప్ప. ఈయన లక్షణాలన్నీ గమనించిన తర్వాత ఈ ఆరోగ్యం బాగుపడాలంటే రోజు ఇడ్లీ తినాలి, ఇంక వేరే ఏం కాకుండా పొద్దున పూట ఇడ్లీ తిను, ఇంకా కుదిరితే సాయంత్రం కూడా ఇడ్లీ తిను, ఇడ్లీ వల్ల నీ ఆరోగ్యం బాగుపడుతుంది. ఈయన కూడా వచ్చిన వాళ్ళు మాకు కూడా చెప్పండి ఏదైనా ఆహారం అంటే, వాళ్ళతో కూడా మాట్లాడి మీ నలుగురికి కూడా ఇడ్లీయే బెస్ట్ అయ్యే ఏమిటో కానీ నలుగురు ఒకే తత్వం గలవాళ్ళు, ఇడ్లీ ఇడ్లీ మీరు తిన్నట్టయితే ఆరోగ్యం వచ్చేస్తుంది అన్నారు. నలుగురు వెళ్ళిపోయారు. అందులో ఒక ఆయన ఏం చేశాడంటే ఈ ఈ ఇడ్లీల విషయం అది పక్కన పెట్టేసేసి, ఆయన రాసింది ఇడ్లీలు తింటే ఆరోగ్యం వచ్చినట్ట అని చెప్పేసి జాగ్రత్తగా దండం పెట్టేసుకుని ఆ కాగితాన్ని పక్కన పెట్టేశాడు. ఇంకొక ఆయన ఏం చేశాడు, ఇడ్లీ నామస్మరణ మొదలెట్టాడు. ఇడ్లీ 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 అని చెప్పేసేసి రోజు 100 సార్లు 200 సార్లు అలాగా తనకి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఇడ్లీ నామస్మరణ చేస్తున్నాడు. ఇంకొక ఆయన రామకోటి రాసినట్టు ఇడ్లీ కోటి రాయడం మొదలెట్టాడు. ఇడ్లీ 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 అని చెప్పేసి ఊరికే ఇడ్లీ కోటి రాస్తున్నాడు. ఇంకొక ఆయన ఏం చేశాడు, ఆయనేమో కొంచెం మంచి జ్ఞాన పిపాస అనమాట. వెళ్ళి నెట్లో ఇడ్లీ తయారు చేసే విధానాలు ఏవేవి రకాలు ఉంటాయి, ఎన్ని ఉంటాయి అన్ని డౌన్లోడ్ చేసుకుని అవి అవపోసన పట్టాడు. అలాగే షాప్కి వెళ్ళి పుస్తకాల షాప్లో వంటల పుస్తకాలు అన్నీ తిరగేసేసి ఇడ్లీకి సంబంధించినంత వరకు ఎంత లిటరేచర్ ఉంటే అంతా కొనాల్సింది కొనేసేసి తెచ్చేసుకున్నాడు. మొత్తం మీద ఇడ్లీ శాస్త్రాన్ని అంతటినీ కూడా చాలా జాగ్రత్తగా అవపోసన పట్టాడు. ఇక చివరి ఆయన ఏం చేశాడంటే ఇడ్లీకి కావాల్సిన వస్తువులు ఏంటో తెలుసుకుని అవి జాగ్రత్తగా తెచ్చుకుని అది ఆ రవ్వ, ఆ మినపప్పు అవి ఎలా నానబెట్టాలో నానబెట్టేసుకుని శుభ్రంగా ఇడ్లీ వండుకుని తిన్నాడు. ఇప్పుడు ఈ నలుగురిలోనూ ఎవరు తరిస్తారు అంటే, ఇడ్లీకి సంబంధించి రాసేసి పక్కన పెట్టేసి దండం పెట్టుకున్న ఆయన తరిస్తాడా, ఇడ్లీ నామస్మరణ చేసిన వాడు తరిస్తాడా, ఇడ్లీ కోటి రాసిన వాడు తరిస్తాడా, లేకపోతే ఇడ్లీకి సంబంధించినంత వరకు ఎన్సైక్లోపీడియా అయిపోయిన వాడు అతను తరిస్తాడా, లేకపోతే శుభ్రంగా ఇడ్లీ వండుకుని తిన్నవాడు తరిస్తాడా? కొన్నాళ్ళు పోయాక చూసినట్టయితే ఇడ్లీ రోజు తింటున్నవాడు నిజంగానే కుడువులా తయారయ్యాడు, చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మిగిలినవాడు మాత్రం ఎప్పుడు మామూలులాగే ఉన్నాడు. ఎందుకయ్యా ఇది చెప్తున్నామంటే భగవద్గీత విషయంలో కూడా మనం అవి చేసే పని అది. భగవద్గీత యొక్క ఉపయోగాలు ఏమిటి అని అంటే మంచి బాగా చెప్తారు, కానీ భగవద్గీతకు ఉండేటటువంటి 99వ ఉపయోగం ఏమిటయ్యా అంటే దాన్ని చాలా చీప్గా ఎవరో కూడా చీప్ అని అనకుండా ఉండేటటువంటి గిఫ్ట్ కింద. అంటే ఒక పెళ్ళిళ్ళు అవుతున్నా లేకపోతే ఇంకొక వేరే అపర కార్యక్రమాలు అవుతున్నా లేకపోతే పుట్టినరోజైనా ఇంకోటైనా సరే మనకి గీతా ప్రెస్ వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే బాగా చౌకగా ఉంటుంటాయి. అలాంటివి ఏదో ఒక భగవద్గీత తెచ్చుకుని, లేకపోతే పెద్ద భగవద్గీత అయితే 100 రూపాయలకి 150 కూడా దొరుకుతుంది. 10 రూపాయలకి దొరికేటువంటి కొన్ని వందలు వేయించేసి మనం భగవద్గీతలో పంచిపెట్టాల్సి వచ్చిన వాడు అందరికీ పంచిపెట్టేయడం. అంటే ఆ విధంగా అదే 10 రూపాయలు వస్తువు పంచిపెట్టారనుకోండి, ఏంటంటే మరీని డబ్బులు ఏం చేసుకుంటాడో ఎంతగా పూర్తిగా పంచిపెట్టాడు.
అదే భగవద్గీత పంచిపెడితే అలాగేనండి అని దండం పెట్టుకుంటాం. ఈ విధంగా పంచిపెట్టడానికి పనికొస్తుంది. అలాగే కోర్టులో అక్కడ ఈయని ఏదైనా సరే ప్రమాణం చేయడానికి కూడా భగవద్గీతమే ప్రమాణం చేశాను అనేటువంటి దానికి పనికొస్తుంది. అంటే చాలా చాలా ప్రయోజనాల్లో ఇలాంటి ప్రయోజనాలు మనం చూస్తుంటుంటాం. ఇంతకీ పట్టుకెళ్ళి భగవద్గీతలు ఏం చేస్తారయ్య అంటే, భగవద్గీతని అది తొక్కకూడదు, తనకూడదు, ఎక్కడ పారేశారేమిటి, వెళ్ళి పూజ గదిలో పెట్టండి అని చెప్పేసి పూజ గదిలో జాగ్రత్తగా పెట్టి ఆ దేవుళ్ళ బొమ్మలు ఉన్న చోటే అక్కడే పక్కన భగవద్గీత కూడా పెట్టేస్తారు. మామూలుగా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు ఆ దండాల్లో అందరు దేవుళ్ళు కూడా పంచుకున్నట్టే భగవద్గీత గారు కూడా పంచుకుంటారు అన్నమాట. లేకపోతే శుభ్రంగా వాడికి ఏదైనా బుక్ షెల్ఫ్ ఉన్నట్టయితే అందులో నీట్గా పెట్టేసుకుంటుంటారు. అంతే. ఇది చాలా మంది చేసేటటువంటి పని. ఇంకా కొంతమంది చేసేటటువంటి పని ఏమిటంటే, ఇలాంటి పోటీలు ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు అందులోవి ఏదో సెలెక్టెడ్గా వాళ్ళే ఇచ్చినట్టయితే వాళ్ళే, లేకపోతే వీళ్ళే సెలెక్ట్ చేసుకుని అవి బట్టి పట్టేసేసి అప్పచెప్పేసేసి మొత్తం మీద పోటీ ప్రపంచంలో మేము గెలిచాం చూసారా అనేటటువంటి ఆనందం పొందడానికి అలాంటిది. ఇంకా కొంతమంది చేసే పని ఏమిటంటే, అందులో శ్లోకాలు చదవడం వల్ల చాలా మంచి జరుగుద్దట అని చెప్పేసేసి వాటిలో శ్లోకాల్ని చదవడం. ఇంకా కొంతమంది శ్లోకాలకి అర్థాలు కూడా చదివి, ఆహా అయితే ఈ శ్లోకం అర్థం ఇదనమాట అని చెప్పేసి అర్థం చేసుకోవడం. అంతే తప్ప ఇందులో భగవద్గీతలో ఉండేటటువంటి ఈ శ్లోకాలన్నిటికీ ఉండేటటువంటి అర్థాలకి చాలా విశేషమైనటువంటి ప్రయోజనం ఉంది. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇస్తున్నటువంటి ఒక మిషతో మొత్తం మానవాళంతటికీ కూడా ఒక గొప్ప సందేశం ఇవ్వడం జరిగింది. ఆ సందేశం ఎంత ఉపయోగపడుతుందంటే, మేనేజ్మెంట్ సర్కిల్స్లో భగవద్గీతలో ఉండేటటువంటి ప్రిన్సిపల్స్ వాడడం ద్వారా ఎంత ప్రయోజనం పొందొచ్చో దాని మీద రీసెర్చ్ చేసి అందించేవాడు మనకు తెలుసు. అలాగే సైకాట్రిస్ట్లో ఇప్పుడు లేరు వాళ్ళు. వెంకోబరావు గారని ఒక గొప్ప సైకాట్రిస్టు. ఆయన యాక్చువల్గా తెలుగు ఆయనే, కాకపోతే తమిళనాడులో స్థిరపడి మదురైలో ప్రొఫెసర్గా రిటైర్ అయిన ఆయన. వెంకోబరావు గారు అంటే అందరూ పేరు తలుచుకోగానే దండం పెట్టుకుంటుంటారు. ఆయన అలాగే నార్త్లో జేఎస్ నేకే అన్న ఆయన, వీళ్ళు అటు వెస్ట్లో అంటే ఇంగ్లాండ్లో అక్కడ అయ్యి ఎఫ్ఆర్సిపిలు అవి చేసిన వాళ్ళు, ఇటు ఇండియాలో చదువుకున్న వాళ్ళు. వీళ్ళు అల్టిమేట్గా చెప్పేది భగవద్గీత లాంటి గొప్ప సైకాలజీ బుక్ ఎక్కడ మేము చూడలేదు అనేటటువంటి పరిస్థితి. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడు లోకు కదా, ఏమిటండి అదేదో రిలీజియస్ బుక్ లేకపోతే ఇంకోటి అని పక్కన పెట్టడం. అంతెందుకు, నేను 10th క్లాస్ పిల్లలకి ధైర్యం చెప్పడం కోసం అప్పుడే 3 దశాబ్దాల నుంచి అలాగా తిరుగుతా ఉన్నాను. ఇప్పుడైతే కరోనా కాలం వచ్చింది కాబట్టి తిరగట్లేదు, కానీ పరీక్షల ముందు వాళ్ళకి అన్నీ చెప్పేది. అందులో భగవద్గీతలో ప్రిన్సిపల్సే ఏమిటంటే, మీ ధర్మాన్ని మీరు నెరవేర్చండి అయ్యా, రిజల్ట్స్ గురించి మీరేమీ ఆలోచించకండి, ఆ రిజల్ట్స్ ఎలా వచ్చేదో అది మనకు తెలియదు, అది ఎలా రాదొచ్చుంటే అలా వస్తాయి అంతే, దాని గురించి ఇప్పటి నుంచి వరి అయిపోవడం ఎందుకు, మీ కర్తవ్యాన్ని మాత్రం మానకండి అంతే. ఇలాంటివి దాంట్లో ఉండే ప్రిన్సిపల్స్ని మామూలు యథాలాపంగా ఒక సైకలాజికల్ ప్రిన్సిపల్స్ చెప్పినట్టుగా చెప్తుంటుంటే, అబ్బా ఎంత గొప్పగా చెప్పారండి ఈయన, బాగా చెప్పారు, పిల్లలకు మంచి ధైర్యం ఇచ్చారు అని అనుకుంటుంటారు. నిజానికి భగవద్గీతలో ఉండేటటువంటి ప్రిన్సిపల్స్ అన్నీ చదివితే మనకి మృత్యుభయం పోతుంది. అంటే ఏమిటంటే, అవును ఎప్పటికైనా పోవాల్సిందే కదా, ఎప్పటికైనా పోతాం, పోవడం అంటే ఏమిటి, అదేదో ఎక్కడికో ఏదో పోవడం కాదు కదా, ఏదో శరీరాన్ని విడిచిపెట్టి ఇంకో చోటకి వెళ్తాం, విడిచిపెట్ట తప్పదు కదా అనేటటువంటి ఇవన్నీ కూడా డీసెన్సిటైజ్ అయిపోగలుగుతాం. ఏదైనా సరే మనం వివేకానందుడు చెప్పినట్టు ఏదైనా ఒక ప్రిన్సిపల్ పట్టుకుంటే ఆ ప్రిన్సిపల్ని ఆకలింపు చేసుకుని జీవితం అంతా కూడా దాన్ని పట్టుకుని ఉండగలిగితే ఇక మనం జీవితంలో సార్థకత పొందినట్టే, విజయం సాధించినట్టే. అందుకని ఏదైనా సరే, ముఖ్యంగా భగవద్గీత కానీ లేకపోతే ఇంకేదైనా సరే ఒక గ్రంథాన్ని ఊరికే చదివేసేయడము, బట్టి పట్టడము, ఇంకోటేమో ఏదో మెప్పు కోసం చేయడమో కాకుండా దాంట్లో ఉండేటువంటి అర్థాన్ని మనం గ్రహించి జీవితంలో భాగంగా చేసుకోవాలి. చివరికి చిన్నప్పుడు విన్నప్పుడు పాటలు కూడా పేరుకు సినిమా పాటలే అయినప్పటికీ కూడా అవి ఇప్పుడు మళ్ళీ వింటుంటే బా ఎంత అర్థం ఉందా పాటలోను, అప్పుడు ఏదో మామూలుగా వినేసేసి పాట బాగుంది అనుకునే వాళ్ళం, కానీ ఆ పాటలో ఎంత గొప్ప అర్థాన్ని ఆయన ఇచ్చారు, రాసింది ఎవరో కానీ అని చెప్పేసి ఇప్పుడు చూసి మహానుభావుడు అనుకునేటటువంటి పరిస్థితి. అలాగా ఏదైనా సరే మనం కేవలం
చెప్తుంటారు కొన్ని పుస్తకాలు ఊరికే చదివి అలా పక్కన పడేయడానికని, కొన్ని పుస్తకాలు టేస్ట్ చేసి వదిలేయడానికని, కొన్ని పుస్తకాలు అవి డైజెస్ట్ చేసుకోవడమే కాకుండా వాటిని ఇమిట్ చేసుకోవాలన్నమాట. అలాంటి గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. మరి ఈరోజు మన సరామం కార్యక్రమానికి సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ వారం మనం టీనేజ్ పిల్లల్లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది కొంచెం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. టీనేజ్ స్టార్ట్ అయ్యేసరికి ఆడపిల్లలకి మగపిల్లలకి ఇద్దరికి ఏజ్ ఆఫ్ టీనేజ్ ఆన్సెట్ వేరే అయినా వన్స్ టీనేజ్ స్టార్ట్ అయిందంటే హార్మోనల్ స్పర్ట్ స్టార్ట్ అవుతుంది. హార్మోన్స్ యాక్టింగ్ అన్నది బాడీ మీద అన్ని టిష్యూస్ మీద హార్మోనల్ యాక్షన్ ఎక్కువ అవుతుంది. సో దానివల్ల వివిధ చేంజెస్ వస్తాయి. అంటే అది చర్మంలోనే కాకుండా హెయిర్, జుట్టులో కూడా, తర్వాత వాళ్ళ గ్రోత్, బోన్స్, ఎముకలు, అంటే ఈవెన్ మజిల్స్ వాళ్ళు పొడవు పెరగడం, తర్వాత లావ్ అవ్వడం, వేరే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా చాలా చేంజెస్ వస్తాయి. కానీ డర్మటాలజీ పరంగా, స్కిన్ పరంగా మనం చూసుకున్నాము అంటే ఆయిల్ గ్లాండ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. సో ఫీమేల్స్లో అయినా మేల్స్లో అయినా హార్మోనల్ స్పర్ట్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో స్కిన్లో ఉన్న ఆయిల్ గ్లాండ్స్, అప్పుడు వరకు అంత యాక్టివ్గా ప్రొడ్యూస్ చేయని ఆయిల్ గ్లాండ్స్ కూడా సడన్గా దే విల్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ మోర్ ఆయిల్ అనమాట. సో గ్లాండ్ సైజ్ పెరుగుతుంది లేదా దాంట్లోంచి ప్రొడ్యూస్ అయ్యే ఆయిల్ పెరుగుతుంది. సో వీటన్నింటి వల్ల ముందున్న అంటే ప్యూబర్టీ ముందున్న స్కిన్ చేంజెస్కి ఆ తర్వాత వచ్చే స్కిన్ చేంజెస్కి చాలా తేడా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క పర్సన్ బట్టి, వాళ్ళ స్పెసిఫిక్ ఏజ్ బట్టి వాళ్ళలో ఉండే చేంజెస్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక 11 ఏళ్ళు వచ్చిన తర్వాత 11వ ఏటలో ఉన్న స్కిన్ చేంజెస్, 12వ ఏటలో ఉన్న స్కిన్ చేంజెస్, 13వ ఏటలో ఉన్న స్కిన్ చేంజెస్ వేరేగా ఉంటాయి. సేమ్ పర్సన్లో కూడా అవి వేరీ అవుతాయి. అదే ఏజ్ గ్రూప్లో ఉన్న డిఫరెంట్ పీపుల్లో కూడా అవి వేరీ అవుతాయి. సో ఒకరికి ఉన్న ప్రాబ్లమ్స్, వాటికి ఉన్న సొల్యూషన్స్ వేరే వాళ్ళకి పనిచేయవు. అందుకని ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఎవరో ఒకరో ఇద్దరో వెళ్ళి చూయించుకుంటారు స్కిన్ ప్రాబ్లం ఉందని, పింపుల్స్ ఉన్నాయని. ఆ తర్వాత నాకు డాక్టర్ ఇది రాసి ఇచ్చారు, నువ్వు కూడా వాడేసే అని చెప్పి అలా ప్రిస్క్రిప్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట హ్యాండ్స్లోంచి. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైపోతుంది, ఒకరికి పనిచేసింది ఇంకొకరికి పని చేయకపోవచ్చు. ఎందుకంటే అందరి స్కిన్ సేమ్ కాదు, అందరి స్కిన్ కండిషన్ సేమ్ కాదు, అందరికి ఉన్న డయాగ్నోసిస్ సేమ్ కాదు. అందుకని ఎవరికి ప్రాబ్లం ఉందో వాళ్ళు చూయించుకొని దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకోవాలి. నా కమింగ్ టు ద మోస్ట్ కామన్ స్కిన్ ప్రాబ్లమ్స్ టీనేజ్లో చూసేది ఏంటంటే అందరికీ తెలిసిందే పింపుల్స్ ఆర్ యాక్ని. అవి ఏంటంటే చాలామంది నాకు బ్లాక్ హెడ్సే ఉన్నాయి, నాకు వైట్ హెడ్స్ ఉన్నాయి, నాకు కొన్ని పింపుల్స్ ఉన్నాయండి అని చెప్పి అనుకుంటారంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, పింపుల్ అంటే పస్ట్యూల్స్, చీంపొక్కులు, ఇవన్నీ వేరే అన్నది భావన ఎక్కువగా ఉంటుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్నది గ్రేడ్ 1 యాక్ని. పింపుల్స్ అంటే మనం ఫిజికల్గా టర్మ్ వాడాలి అంటే యాక్ని అంటారు. చాలా మందికి యాక్ని అంటే కూడా అర్థమవుతుంది. కానీ గ్రేడ్ 1 to గ్రేడ్ 4 ఉండొచ్చు యాక్ని అన్నది. అంటే బ్లాక్ హెడ్స్ ఆర్ వైట్ హెడ్స్ లేదా చిన్న చిన్న పొక్కుల కింద అంటే పింపుల్స్ కింద, స్కిన్ కలర్డ్ ప్యాప్యూల్స్ కింద ఉండొచ్చు. కొందరికి ఏంటంటే అది ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి చీంపొక్కుల్లాగా రావచ్చు. అదే కొంతమందికి అది బయటికి పింపుల్స్ కనిపించకపోయినా పెద్ద పెద్ద చీంపొక్కుల్లాగా లేకపోతే గడ్డల్లాగా ఫేస్ నిండా ఉండడం, అది అప్పుడప్పుడు పగిలిపోయి చీమ్ రావడం, దట్ ఈస్ నాడ్యులోసిస్టిక్ యాక్ని. అంటే అది గ్రేడ్ 4 యాక్ని అనమాట. అది సివియర్ వేరియంట్. సివియర్ ఎందుకంటే అది ఫేస్ చేసే ప్రాబ్లం ఆ పేషెంట్కి చాలా సైకలాజికల్ డిస్ట్రెస్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దాని ట్రీట్మెంట్ కూడా వేరేగా ఉంటుంది. చాలా వరకు టాపికల్గా మీరు ఏదైనా మెడికల్ షాప్లో వెళ్ళిపోయి నాకు పింపుల్స్ ఉన్నాయంటే ఒక క్రీమ్ తెచ్చి ఇచ్చేస్తారు. మన కంట్రీలో ఇట్ ఇస్ వెరీ కామన్. కానీ అది అలాంటి గ్రేడ్ 4 యాక్నికి పనిచేయకపోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ గ్రేడ్ 4 యాక్ని బయటికి కూడా చింపొక్కులా కనిపించకపోవచ్చు. సో జనరలీ ఏంటంటే
పింపుల్స్ అని అర్థం చేసుకోకుండా నాకు పస్ట్యూల్స్ ఉన్నాయి లేదా ఫాలిక్యులైటిస్ ఉన్నాయి, దానికి అన్నెసెసరీ యాంటీబయాటిక్స్ వాడేసేయడము, దీనివల్ల ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా చాలా ఉంటాయి. సో చాలా మందికి ఏంటంటే పింపుల్స్ ఉన్నా లేకపోయినా వన్స్ ప్యూబర్టీ స్టార్ట్ అయింది అంటే టీనేజ్లోకి మోస్ట్ కామన్గా ఎంటర్ అయినప్పుడు ఆయిలీనెస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ ఆయిలీనెస్ ఫేస్ మీద ఉంటుంది, అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే షోల్డర్స్, చెస్ట్, బ్యాక్ ఇవన్నీ కూడా సెబోరిక్ ఏరియాస్ అనమాట. వీటన్నింటిలో ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఉంటాయి. సో చాలా వరకు ఏమనుకుంటారంటే స్కాల్ప్ లో కూడా ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి సో స్కాల్ప్ లో ఉన్న డాండ్రఫ్ ఇక్కడ పడి పింపుల్స్ ఫామ్ అయ్యాయి అన్న కొన్ని అపోహలు ఉంటాయి. వచ్చే వారం మనం ఇంకొన్ని అపోహల గురించి ఇంకొంచెం ప్రాపర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ. వైదిక సాంప్రదాయం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం వర్ణాశ్రమ ధర్మం, వర్ణాలు ఆశ్రమాలు. ఆశ్రమాలు ఏమిటి? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. బ్రహ్మచర్యం వాడు రాజు యొక్క కుమారుడైనా కానీ, భటుడు యొక్క కుమారుడైనా కానీ 25 సంవత్సరాల దాకా గురువు గారి యొక్క శిక్షణలో అతను విద్యను అభ్యసించాల. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి అక్కడేమి మర్యాదలేమి ఉండవు. ఎవరైనా కానీ అతను గురువు గారికి సేవ చేయాలా, కట్టెలు తీసుకురావాలా, భిక్షాటనకు వెళ్ళి రావాలా, ఇవన్నీ కూడా చేయాలి. కానీ ఇప్పుడు విద్యా విధానం ఏంటి అంటే కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట. వాడికి 5 సంవత్సరాలు వస్తే అమ్మ అంటే చాలు వాడిని కాన్వెంట్ లో చేర్పించేస్తాము. తర్వాత అన్ని వాడికి ప్రతిదీ కూడా మనం అన్నీ కూడా అతనికి స్పూన్ ఫీడింగ్ జరుగుతుందనమాట. క్యారియర్ పెట్టి పంపిస్తాము, బస్సు ఎక్కిస్తాము, బస్సు దింపిస్తాము, వాడికి నొప్పి తెలియకుండా పెంచుతాం 25 సంవత్సరాలు వచ్చేదాకా. కానీ ఇంతకు ముందు రోజుల్లో గురుకులానికి వెళ్తే మొదట జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా మొదట గురువు గారి దగ్గర వాడు కష్టం తెలిసిన వాడు రేపు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోగలడు. మొదట సుఖం తెలిస్తే రేపు కష్టం వస్తే దాన్ని ఎదుర్కొనే దానికి కష్టం అవుతుందన్నమాట. సో మనం ఇప్పుడు విద్యా విధానం ఏంటి అంటే మొట్టమొదటి వాడికి అన్ని స్పూన్ ఫీడింగ్ మనం అన్ని చేస్తామన్నమాట. 25 సంవత్సరాలు వాడికి వచ్చేసరికి తండ్రి రిటైర్ అయిపోతాడు. అప్పుడు చెప్తాడు, నాయన ఇన్ని రోజులు నిన్ను కష్టపడి పెంచాను, ఇప్పుడు నేను రిటైర్మెంట్ అయిపోయాను, నా వల్ల కాదురా నిన్ను చూసుకునేది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా అంటాడు. అప్పుడు పిల్లవాడు అంటాడు, నాన్న నా కాళ్ళు ఉన్నాయా అంటాడు. ఎందువల్లంటే వాడిని ఎప్పుడు మనం కాళ్ళు ఉన్నట్టుగా వాడికి తెలియపరచలేదు, మనం ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాము. ఉన్నట్టుండి ఒక్కసారి వాడిని మనం బాధ్యతలన్నీ వాడిని ఎత్తున అప్పగించేసరికి వాడు తట్టుకోలేకుండా ఉన్నాడు అనమాట. కానీ ఇంతకు ముందు చూడండి హైలీ సైంటిఫిక్ అనమాట. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఎంతో పరమార్థం ఉంది, ప్రతి సాంప్రదాయంలో ఎంతో పరమార్థం ఉంది. వాడు 5 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల వరకు గురుకులంలో గురువు గారి దగ్గర అన్ని రకాలైనటువంటి కష్ట నష్టాలు అనుభవిస్తూ శిక్షణ పొందేటువంటి వాడు. 25 సంవత్సరాల తర్వాత అతను విద్యనంతా అభ్యసించిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి గృహస్థుడు అవుతాడు. గృహస్థ జీవితం 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల దాకా గృహస్థ జీవితం. తర్వాత 50 సంవత్సరాల నుంచి మరలా 60 సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమం అన్నారు. అంటే వానప్రస్థాశ్రమం ఏంటి అంటే క్రమంగా ఒక్కసారిగా మనం ఈ యొక్క గృహస్థ జీవితం నుంచి బయటపడడం కష్టం కాబట్టి, సన్యాసం తీసుకోవడం కష్టం కాబట్టి క్రమంగా మనలో వైరాగ్యాన్ని, ఒక్కొక్క అటాచ్మెంట్, ఒక్కొక్క బంధనాన్ని విడిపించుకుంటూ క్రమంగా సన్యాస స్థితికి చేరుకునే దానికోసం ఈ యొక్క వానప్రస్థాశ్రమం అని చెప్పారనమాట. అర్జునుడు కూడా స్వామి నేను గాలినైనా ఆపగలను, మనోవేగాన్ని నేను ఆపలేకుండా ఉన్నాను అన్నప్పుడు భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు? లేదు లేదు ఓవర్ నైట్ నువ్వు ఆపేసేయాలా అనట్లేదనమాట. అభ్యాస యోగయుక్తేన చేతసాన్ అన్యగామినం పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయ. అభ్యాసం చేయి, నా యొక్క రూపం మీద ధ్యానం పెట్టి, అంటే ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ఏ రకంగా ఈ మనస్సును నిగ్రహించాలన్నటువంటిది ప్రాక్టీస్ చేయమంటున్నాడు. అదే రకంగా వానప్రస్థాశ్రమం ఇక్కడ చూడండి ఎంత ప్రాక్టికల్ గా ఉందో, ఇంప్రాక్టికల్ గా ఏం లేదు, సిస్టమేటిక్ గా ఉంది వైదిక సాంప్రదాయ
జీవన విధానం. 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు వానప్రస్థాశ్రమం, అంటే క్రమంగా మనలో ఆ వైరాగ్యాన్ని పెంపొందించుకొని 60 సంవత్సరాలు వచ్చేసరికి పూర్ణ సన్యాసం, అంటే సంపూర్ణంగా ఈ యొక్క ప్రపంచాన్ని సన్యసించాలా. ఎందువల్ల అంటే మనుష్య జీవితం ప్రత్యేకించి జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఈ యొక్క దుఃఖాల నుంచి శాశ్వతమైనటువంటి విముక్తిని పెంపొందించుకునే దానికోసం, ఈ యొక్క విముక్తిని పొందడం కోసం ఏర్పాటు చేసినటువంటిది, భగవంతుడు వరంగా ఇచ్చినటువంటిది ఈ యొక్క మనుష్య జన్మ. సో అందువల్ల 60 సంవత్సరాలకి ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా సన్యాసాన్ని స్వీకరించాల. కానీ ప్రస్తుత సమాజంలో 60 వచ్చి 70 వచ్చేటప్పటికి అప్పుడు నిజమైనటువంటి బాధ్యతలన్నీ కూడా చేపడతారనమాట. మనం గమనించవచ్చు, ఆ యొక్క కుర్చీ మీద ఉన్నటువంటి అటాచ్మెంట్ అన్నటువంటిది సామాన్యం కాదు. చరిత్రలో ఒక చిన్న తమాషైన సంఘటన జరిగిందంట. ఏంటది అంటే, ఒక పిల్లవాడికి యాక్సిడెంట్ అయితే అతనికి రక్తం ఎక్కువ పోయిందంట. హాస్పిటల్ తీసుకొని వెళ్ళి రక్తం ఎక్కించారంట. ఎక్కిస్తే అప్పుడు వాడికి బాగైంది, నయమైన తర్వాత వాడి ఇంటికి వచ్చిన తర్వాత వాడు ఎప్పుడు కూడా కుర్చీలో కూర్చొని ఉండేవాడు. భోంచేయాలన్నా కుర్చీలో కూర్చోవాలి, నిద్రపోవాలన్నా కుర్చీలో కూర్చోవాలి, కుర్చీ వదలట్లేదు అనమాట. అప్పుడు తల్లిదండ్రులు కలత చెందారంట. అరే వీడి యాక్సిడెంట్లో ఏదో గాయమైంది, తర్వాత వీడికి వైద్యం చేయించాం నయమైంది అని చెప్పి అనుకుంటే వీడికి ఏదో కొత్త రోగం వచ్చింది, ఈ కుర్చీ విడిచిపెట్టట్లేదు, కుర్చీ రోగం వచ్చిందని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు వీడికి ఏదో కొత్త రోగం వచ్చింది, వీడి కుర్చీ వదిలిపెట్టట్లేదు అంటే అప్పుడు డాక్టర్ చెప్పాడంట, అయ్యా చిన్న పొరపాటు జరిగిపోయింది, మన మీ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగినప్పుడు రక్తం ఎక్కించాం కదా, ఆ రక్తం ఒక పొలిటీషియన్ది, అందువల్ల వీడు ఆ కుర్చీ కాన్షియస్ వచ్చేసింది, ఆ కుర్చీని విడిచిపెట్టట్లేదు అని చెప్పారు. సో ఈ రకంగా 60-70 వచ్చేసరికి ఆ యొక్క చైర్ మీద, ఆ యొక్క కుర్చీ మీద వాళ్ళకి అటాచ్మెంట్ పెరుగుతుంది. కానీ వైదిక సాంప్రదాయం ప్రకారం 60 సంవత్సరాలు వచ్చేసరికి ఈ యొక్క ప్రాపంచిక విషయాలన్నింటినీ కూడా పరిత్యజించి సంపూర్ణంగా ఆ భగవంతుని మీద ధ్యానాన్ని మనం పెంపొందించుకునే దానికోసం సన్యాసాన్ని స్వీకరించాలా. అయితే ఇంద్రియ భోగాలకు ఆకర్షితుడైనటువంటి వ్యక్తికి ఇవన్నీ ఏం లెక్కలోకి రావు. వాడి యొక్క జీవనం ఏ రకంగా ఉంటుంది అంటే ఒక జంతువులాగా జీవితాన్ని గడుపుతాడనమాట.